మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి ఇక్కడ లోవ క్షేత్రంలో ఉన్నాం. లోవ అంటే ఇక్కడ గ్రామం పేరు. ఈ లోవకి రెండు కొండల మధ్యలో వెలిసినటువంటి అమ్మవారి పేరు తలంపులమ్మ తల్లిగా పిలుస్తారు. అయితే తలుపులమ్మ తల్లిగా పిలువబడే ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవారు. ఎన్నో ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ఆలయం ప్రతిష్ట ఇక్కడ యొక్క ఏం జరుగుతూ ఉంటాయి, ఎలాంటి ఈ విషయాలు ఇక్కడ ఉంటాయి అనేది ఇక్కడ ఆలయ పూజారి అయితే మనతో ఉన్నారు. ఆలయ పూజారితో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ అమ్మవారు వెలిసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి? సుమారు అమ్మవారు శ్రీ మాత్రే నమః. అమ్మవారు ఇక్కడ వెలిసి సుమారు 300 సంవత్సరాలు పూర్వం. అంటే 300 సంవత్సరాలు అని చెప్పడానికి ఆధారం ఏమిటంటే ఈ ప్రాంతంలో అమ్మవారి పేరు ఉన్నటువంటి వ్యక్తులు సుమారు 300 సంవత్సరాలు పైబడి ఉన్నారు. కనుక 300 సంవత్సరాల పూర్వమే అమ్మవారు వెలిసి ఉంటారని చెప్పేసి ఇక్కడ లోకల్ గా అంచనా. అమ్మవారి పేరు తలంపులమ్మ. ఆ తలంపులమ్మ అనేటువంటి పేరు అమ్మవారికి ఎలా వచ్చిందంటే సుమారు అమ్మవారు ఇక్కడ వెలిసి 300 సంవత్సరాలకి పూర్వం, అంతకన్నా పూర్వం ఈ ప్రాంతవాసులు ఎవరైనా ఆపద సమయంలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఓ పాపలో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చేవారట. తలచుకోగానే ప్రత్యేకంగా కోరికలు తీరుస్తుంది కాబట్టి తలంపులమ్మ అని చెప్పి పిలుచుకునేవారు. అది వాడుకలో భాష మారిపోయి తలుపులమ్మగా పిలువబడుతున్నారు. కొన్నాళ్ల తర్వాత అప్పట్లో ఈ ఏరియాని పరిపించే తులరాజావారి కల్లోకి వెళ్ళి నేను దారకొండ తీగకొండ లోయలో 2 కొండల మధ్య లోయ, ఈ స్థలాన్ని లోపడుతున్నాం కదా, 2 కొండల మధ్య లోయలో నేను సెల్ అయిపోయాను. మీరు ఏ రోజు అయితే వచ్చి ఇక్కడ నాకు సేవా కార్యక్రమం ప్రారంభం చేస్తే అప్పటి నుంచి స్థలంగా మారుతుంది. భక్తులు దాచేసిన గంగ కూడా పుడుతుంది. ఆ గంగ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ పెడుతుంది అనేది మానమాతలు ఎవరికి తెలియదు. మీరు ఏ నెలలో వస్తే ఆ నెలలో వచ్చి అమావాస్య జాతర జరిపించి అమావాస్యన నవధాన్యాలు పాలనలో వేసి నా పాదాల దగ్గర నుంచి 5 రోజుల తర్వాత తీసి చూస్తే ఏ గింజల బాగా మొలకలు వస్తే ఆ పంటలు బాగా పండుతాయని, సంతానం లేనిటువంటి ఇక్కడికి వచ్చి ఉయ్యాల సేవ చేస్తే సంతానం కలుగుతుందని, చీకటి పడితే లోక రక్షణ కోసం నేను బయటకు వచ్చి హెచ్చరిస్తాను, ఆ సమయంలో ఇక్కడ ఎవరు ఉండకూడదని చెప్పేసి ఆ రాజావారి కల్లో చెప్తే ఆ రాజావారు లావకుత్ర గ్రామ ప్రజలను తీసుకుని చైత్ర బహుళ విజయనాడు వచ్చారట. వచ్చేసరికి కింద ఉన్న 3 విగ్రహాలు వెలుస్తున్నాయట. అమ్మవారికి సేవా కార్యక్రమం చేయబోసరికి గంగ పుట్టిందట. గంగ తాలూకు విశేషం ఏమిటంటే ఆదివారం రోజున 30,000 మంది 40,000 మంది భక్తులు వచ్చినా సరిపోతాయి. సోమవారం శనివారంలో 2-3 వేల మంది భక్తులు వచ్చినా కూడా సరిపోతాయి. అంటే ఎక్కువ వచ్చిన రోజు చాలకపోవడం కానీ తక్కువ వచ్చిన రోజు కిందకెళ్ళి వ్యవసాయాలకు ఉపయోగపడడం కానీ జరగదు. కేవలం భక్తులు దాచి మాత్రమే ఉపయోగపడుతుంది. భక్తుల సంఖ్యను బట్టి ఎంత అవసరం అంత జీవధార అమ్మవారు భక్తులు పంపుతూనే ఉంటారు. టోటల్ గా భక్తులు ఎవరెవరి స్థితికి సంబంధించిన కోరిక ఒకసారి మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకుని మనసులో కోరిక చెప్పుకున్నట్లు ఆ కోరిక నెరవేరి మళ్ళీ రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఉన్నారు కదా, ఎప్పుడు అదే ప్రకారంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అమ్మవారి లోపల నైవేద్యాలు అన్ని జరుగుతుంటే ఉదయం కూడా అమ్మవారికి ఖడ్గమాల, మధ్యాహ్నం ఖడ్గమాల, సాయంత్రం ఖడ్గమాల అమ్మవారి శ్రీశక్తి విధానంగా కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసం ఉత్సవాలు జరుగుతాయి. చైత్ర మాసంలో మెయిన్ ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో దేవీ నవరాత్రులు జరుగుతాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆషాఢ మాసంలో ఉత్సవాలు ఏమిటంటే మరీ ముఖ్యంగా ఇక్కడ ఆషాఢ మాసంలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రత్యేక అలంకరణలు జరుగుతాయని చెప్పేసి కూడా భక్తుల దగ్గర నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడ విచ్చేస్తూ ఉంటారు. ఆ అలంకరణలు ఏంటి, ఎలాంటి అలంకరణలు ఇక్కడ అమ్మవారికి చేస్తూ ఉంటారు? అంటే ఆషాఢ మాసం మొదటి ఆదివారం నాడు మట్టి గాజులతో అమ్మవారికి అలంకారం చేసి దర్శనమిస్తారు. అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి సారే సీరే అనేటువంటి కార్యక్రమం ఈవో విశ్వనాథరాజు గారు ఈయన వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మొదలు పెట్టారు. మొదటి అమ్మవారు రాజావారు కింద అమ్మవారు ఉండేవారు కాబట్టి రాజావారిలో ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ కంటే ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ గా రాజావారికి ఇచ్చారు. రాజావారు తొలి ప్రజలు వచ్చారు. ఆ వేళ 2వ ఆదివారం నాడు లక్ష తులసర్చన జరిగింది. ఆ 2వ శుక్రవారం నాడు ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారు వచ్చి పరిసర ప్రాంత ప్రజలందరూ ఘనంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మా యువ విశ్వనాథరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం వేద పండితులు మేము అందరం కలిసి ఈ కార్యక్రమం చేస్తాం. 3వ ఆదివారం నాడు శాకంబరి. ఈ శాకంబరి అనేసరికి ఏమిటంటే పూర్వం ఈ ప్రాంతం అంతా రైతులు వ్యవసాయ ప్రాంతం కాబట్టి తొలకర పండి వెంటనే మొట్టమొదటి వేసిన కూరగాయలన్నీ అమ్మవారికి తలంగిస్తే పంటలు బాగా పండుతాయని, తర్వాత ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలు ఎక్కడున్నా కూడా ఈ శాకంబరిగా అలంకరణ చేసిన తర్వాత ఈ శాకంబరిగా వచ్చి అమ్మవారు బలంగా పుష్టిగా తయారై ఉంటారు. కాబట్టి ఈ సమయంలో
ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే యముడు బారి నుంచి కూడా తప్పించుకునే ఉంటారని చెప్పేసి పురాణవాచ కూడా ఉంది. అలాగే 3వ ఆదివారం ఇలా జరుగుతుంది. 4వ ఆదివారం లక్ష బిల్వర్చన జరుగుతుంది. 3వ శుక్రవారం నాడు తొండగ మండలం నుంచి కోటనందూరు మండలం నుంచి విరివిగా వచ్చారు. 4వ ఆదివారం నాడు అమ్మవారికి లక్ష బిల్వర్చన జరుగుతుంది. శుక్రవారం నాడు వచ్చి తొండగ మండలం నుంచి వచ్చి ఈ కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే అమావాస్య నాడు వచ్చి శాస్త్ర ఘటాభిషేకం సప్తనదీ జలాలు తీసుకొచ్చి సుగంధ ద్రవ్యాలతో కలిపి అమ్మవారికి శాస్త్ర ఘటాభిషేకం అమావాస్య అవుతుంది. అమావాస్యతో ఈ కార్యక్రమాలన్నీ అమావాస్యతో ఈ ఆషాఢ మహోత్సవాలు ముగిస్తాయి. అయితే ఈ సంవత్సరం ఇంత గొప్పగా జరగడానికి గల ప్రధాన కారణం ఈవ విశ్వనాథరాజు గారు ఈ యొక్క దీన్ని చాలా ప్రతిష్టంగా తీసుకుని వైభవోపేతంగా చేయాలనే ఆయన పర్యవేక్షణలో ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన తోచే తప్పకుండా దగ్గరుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం ఆకర్షిస్తులు అవుతున్నారు. అలాగే దూర ప్రాంతాలలో కూడా ఈ మీడియా ద్వారా తెలియపరచాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటూ, అలాగే మా యువ గారికి ఇంకా ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ లోవ తల్లికి సంబంధించి ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా అన్ని గ్రామస్తులు కూడా లోవరాజు, లోవ తల్లి అనే పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. దీనికి ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రాంతంలో అమ్మవారే పూర్వం అమ్మవారు ఏ ఆపద సమయంలో తలుచుకుంటే అమ్మవారు పాపలో వచ్చి సాక్షాత్కరించి వాళ్ళ కోరికలు తీర్చేవాడు. తిరుగుతారు కాబట్టి ప్రతి ఇంట్లోని ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ అమ్మవారి పేరు. మగవాళ్ళు అయితే లోవరాజు, లోవతల్లి, లోవలక్ష్మి, ఇలా ఆడవాళ్ళు అయితే లోవతల్లి, లోవరాజు, ఇలా తలుపులరావు, లోకేశ్వరి. ఈ మధ్య మేము తనుజ ఇవేవి పెట్టిస్తున్నాం మళ్ళీను ఆ మోడల్గా ఉండాలని చెప్పేసి. అందుకు ప్రతి ఇంట్లో 2 లేక 3 పిల్లలు. అంతేకాకుండా సొంత ఇల్లు కళ నెరవేర్చేటువంటి ఇది కూడా వచ్చింది. ఈ మధ్యకాలంలో భక్తులు విశేషంగా అమ్మవారి కొండపైకి వచ్చి రాయి మీద రాయి పెట్టి అమ్మవారికి మనసులో కోరుకుంటే సొంత ఇల్లు కళ నెరవేరుతుందని చెప్పేసి భక్తులు విరివిగా వచ్చి మాకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఘాట్ రోడ్లో అన్ని రాయి మీద రాయి పెట్టు సొంత ఇల్లు కట్టుకో అనేటువంటి ప్రజల్లోకి ఈ విషయం నానుడు వెళ్ళింది. అంచేత ఆ విధంగా కూడా వచ్చినటువంటి భక్తులు వచ్చారు. ఇంతకు ముందు కూడా సాయంత్రం 5 దాటితే ఇక్కడ 6 దాటితే ఇక్కడ ఎవరు ఉండకూడదు అని కూడా కొంతమంది పెద్దలు చెప్తూ ఉండేవారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు కూడా అమ్మవారు చీకటి పడితే అమ్మవారు బయటకు వస్తారు కాబట్టి ఇప్పుడు కూడా పూర్వ సాంప్రదాయాన్ని ఆచార వ్యవహారాలు ఎలాగుంటే ఆ ఆచార సాంప్రదాయాలన్నీ పాటిస్తూనే ఉండాలి. కాబట్టి అదే మేము మెయింటైన్ చేస్తాం. అమ్మవారు అలాగే చెప్పి గతంలో ఒకసారి అన్నవరంకి మాకు ఈవో గారు వచ్చి అన్నవరం 9:30 వరకు ఉంటుంది, మీరు బేగ వెళ్ళిపోవడం కోసం అని చెప్పేసి అంటే అలా కాదండి, ఇక్కడ విధి విధానాలను బట్టి మనం మెయింటైన్ చేయాలని చెప్తే ఆయన వినకపోకుండా డ్యూటీలు వేశారు. డ్యూటీలు వేస్తే 6 తర్వాత ఒక 6 నెలలు ఇచ్చితే 6 తర్వాత ఒక భక్తుడు రాలేదు. మళ్ళీ మీడియా ద్వారా ప్రజలను తెలియపరిచి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ 6 చేశారు. అంచేత చీకటి పడితే అమ్మవారు తిరుగుతారు అనేటువంటి సత్యం అది ఎప్పుడు జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి చూడొచ్చు. వేల సంఖ్యలో భక్తులందరూ కూడా ఉదయం నుంచే కూడా ఇక్కడ అమ్మవారి ఏదైతే ఉందో తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ కూడా భక్తులు ఎక్కడ కూడా ఇసుకెత్తే రాలరు అనే విధంగా భక్తులైతే ఈ రోజు ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. నమస్తే అండి, సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు అమ్మవారిని దర్శించడానికి వచ్చాము. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము. నా పేరు సుభాష్ చంద్రబోస్ డాక్టర్. ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఈరోజు కొంచెం చాలా ఇబ్బంది పడ్డాం, కానీ అవంతరాలన్నీ దాటి అమ్మవారి దర్శనంకి ఈరోజు మొదటి మెట్టు దగ్గర ఉన్నాము. చాలా ఆనందంగా ఉంది. ఇంతకు ముందు 2 years క్రితం వచ్చాము ఇక్కడికి. అప్పుడు చాలా బాగా జరిగింది దర్శనం. కింద ఉండేది అమ్మవారు అప్పుడు. ఇప్పుడు పైకి రావడం మొదటిసారి వెళ్తున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి దయ కటాక్షాలు బాగా ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వం వారు ఈ ట్రాఫిక్ సమస్యను కొంచెం పరిశీలించి దృష్టిలో పెట్టుకొని భక్తులందరికీ ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మరీ కోరుకుంటున్నాం. మాది పిఠాపురం మండలం బ్రీపత్తిపడి గ్రామం అండి. మాది అక్కడ నుంచి వస్తున్నాం. ఈ రోజు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉందండి. అయినా సరే ఈ ట్రాఫిక్ అంతా మేము అధిగమించి ఏదో అవాంతరాలన్నీ దాటుకుని అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాం. చాలా చక్కగా జరిగిందండి అమ్మవారి దర్శనం. ఈ అమ్మవారిని ఏం కోరుకుంటే ఆ కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయండి. అందువల్ల ఇంత జనం ఇక్కడికి వస్తారనేది నమ్మకం అండి. మేము ప్రతి సంవత్సరం కూడా వస్తుంటామండి. అమ్మవారు అవకాశం కల్పించిన ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి ఎప్పుడూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తుంటాం. ఆ అమ్మవారి చల్లని దయ మావే ఉంది కాబట్టి మేము అందరం చాలా మంచిగా ఉన్నామని మా నమ్మకం. ఇవాళ తొలుపురమ్మ తల్లి దేవస్థానానికి వచ్చాం. కాకపోతే ఇవాళ చాలా ట్రాఫిక్ ఉంది. మా బండ్లన్నీ అక్కడే రోడ్డు పక్కనే వదిలేసి వచ్చాం.
వచ్చి చాలా దూరం నుండి నడిచి వచ్చి గుడి అమ్మవారిని దర్శించుకున్నాం. చాలా రద్దీ ఎక్కువ, చాలా జనం కూడా ఎక్కువ. అలాగే అమ్మవారిని చాలా బాగా దర్శించుకున్నాం. అలాగే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి కోరిక కూడా నెరవేరుతుందని చాలా మంది అంటూ ఉంటారు. అలాగే మేము 10 సంవత్సరం వస్తూ ఉంటాం. మా కోరికలు కూడా మాక్సిమం అన్ని నెరవేరాయి. అలాగే మేము వస్తూ ఉంటాం 10 సంవత్సరం కూడా. మొక్కులు కూడా మా మొక్కులు అన్ని కూడా చెల్లిస్తూ ఉంటాం. ఈ రోజు కూడా అలాగే మా మొక్కు ఉంటే చిన్న మొక్కు, అది కూడా నెరవేర్చుకున్నాం. కాజూరు మండలం రామచంద్రపురం నియోజకవర్గం తోట తిరుమతులు గారి తాలూకా. మాకు ఇబ్బందులు అయితే ఏమీ లేదు సార్. అమ్మవారిని దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలా మేము ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఆదివారం మాక్సిమం అటెండ్ అవుతాం. అలాగే ఈ రోజు కూడా వచ్చాం. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. నా పేరు సతీష్ అండి, కుయ్యేరు, కాజూరు మండలం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన హిందూ దేవాలయాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా, ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మరింత భక్తి శ్రద్ధలతో యువత అంతా ముందుకు వచ్చి ఇలాగా ఆయన మాకు ఆదర్శంగా నిలిచారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది గవర్నమెంట్కి ఇప్పటికి 1000 రెట్లు తేడా ఉంది. మేము పవన్ కళ్యాణ్ గారి తాలూకా. మాది జగంపేట దగ్గర రామచంద్రపురం, గోనేడపాలెం, సోనపేట నుంచి ఇంచుమించుగా ఒక 20 మంది జనం అయితే వచ్చాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షం వస్తే కనుక చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం చాలా ఉంది. దయచేసి ఈ పత్రిక ముఖంగా నేను తెలియజేయమంది అనగా సౌకర్యాలు అయితే మాత్రం ఖచ్చితంగా కల్పించాలి. వర్షం వస్తే మాత్రం మేము మా ఆడవాళ్ళతో వచ్చాము, పిల్లలతో వచ్చాము, బాత్రూమ్ సౌకర్యాలు చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా కింద నుంచి పైకి రావాలంటే లిఫ్ట్ సౌకర్యం కానీ, లేకపోతే ఏదైనా రోప్ వే ద్వారా కానీ వెళ్ళడానికి అలాంటి త్వరగా ఏర్పాటు చేస్తే కనుక చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ దర్శనానికి విషయానికి వస్తే మాత్రం చాలా స్లోగా అంతా కూడా చాలా బాగా జరిగింది. కింద ఏర్పాట్లు అయితే మాత్రం చాలా చూడాలి. అదేవిధంగా ఇక్కడ రేట్లు అనేటువంటివి చాలా డబల్ రేట్లు ఉన్నాయండి. అది కూడా పత్రిక ముఖంగా తెలియజేయమంది ఏమనగా వీటన్నిటిని కూడా కంపల్సరీగా కట్టడి చేయాలి. ఎందుకంటే ఒక థమ్సప్ అనేటువంటి తీసుకుంటేనే దానికి ఇంచుమించుగా డబల్ రేట్ అనేటువంటి తీసుకున్నటువంటి జరుగుతుంది. అలాంటివన్నిటిని నివారణ చేసి ఈ పర్యాటకంగా అభివృద్ధి చెందేటువంటి ఈస్ట్ గోదావరికి ఒక ముఖద్వారం లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకున్నాను అన్నమాట. దాదాపుగా ఇది డిప్యూటీ సీఎం దగ్గరగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన పట్టించుకుంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ ఎస్టీవీ ప్రముఖంగా నేను అభ్యర్థన తెలియజేస్తాను అన్నమాట.